వపా బాపు ఆర్ట్ అకాడమీ లయన్స్ క్లబ్ 9వ వార్షికోత్సవ చిత్రకళా ప్రదర్శన మరియు స్పాట్ పెయింటింగ్ పాలకొల్లు, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. ఈ కార్యక్రమాన్ని సమర్పించువారు లయన్స్ ఇంటర్నేషనల్ పాలకొల్లు, ఎంజేఎఫ్ లయన్ డాక్టర్ కె జయభారత్ రెడ్డి ప్రెసిడెంట్, లయన్ అందే భానుప్రకాష్ సెక్రటరీ, లయన్ టీవీఆర్ సురేష్ ట్రెజరర్, జేసీఐ పాలకొల్ రైజింగ్, జేఎఫ్ఎం వేణు వంకధార ప్రెసిడెంట్, జేసీ మౌనికా దోనెల సెక్రటరీ, జేసీ ఈశ్వర్ సిడగం ట్రెజరర్. కాలం నీతో నడవదు, నిన్నడిగి ముందుకు సాగదు, సంకల్పం ఒకటే చాలదు, దానికి సమయమే కదరా ఆయుధము. విజయం నేరుగా చేరదు, శ్రమ పడితే దక్కగా మానదు, నీ లక్ష్యం చేరే మార్గంలో ప్రతి సెకను విలువని తెలుసుకో. ఉన్నోడివా లేనోడివా, ఏ కులం నీదని అడగదు, మంచోడివా చెడ్డోడివా, ఏ మతము నీది అని అడగదు. ప్రేమ చాలి చూపదు, దాక్షిణ్యాలే ఉండవు, ప్రేమ చాలి చూపదు, దాక్షిణ్యాలే ఉండవు. దానికి విలువను ఇస్తే గెలుస్తావు, అది మరిచితే అక్కడే ఆగుతావు. కాలం నీతో నడవదు, నిన్నడిగి ముందుకు సాగదు, సంకల్పం ఒకటే చాలదు, దానికి సమయమే కదరా ఆయుధము. టైము సరిపోదు తమ్మి, జర జల్ది మేలుకోరో, సమయాన్ని చులకన చూసినవంటే ఓటమితో నిలిచినట్టే. మనకున్న టైము సరిపోదు తమ్మి, జర జల్ది మేలుకోరో, సమయాన్ని చులకన చూసినవంటే ఓటమితో నిలిచినట్టే. క్రమ పద్ధతి లేని జీవనం, కాలం విలువను మరిచినం, సమయాభావం గొప్పది, అది లేదని చెప్పితే కుదరది. గెలిచిన వీరుడి మనసుని అడుగు, సమయం విలువేంటో, గడిచిన నీ గత కాలాన్నడుగు, కోల్పోయిందేంటో అది తెలుసుకొని ముందుకు పోతే విజయం నీ బానిసరా. కాలం నీతో నడవదు, నిన్నడిగి ముందుకు సాగదు, సంకల్పం ఒకటే చాలదు, దానికి సమయమే కదరా ఆయుధము. ఒకసారి నువ్వు ప్రతిమాలి చూడు కోల్పోయిన కాలాన్ని, తిరిగొస్తదేమో నీ వైపు చూసి నీ సమయం కరుణించి. ఒకసారి నువ్వు ప్రతిమాలి చూడు కోల్పోయిన కాలాన్ని, తిరిగొస్తదేమో నీ వైపు చూసి నీ సమయం కరుణించి. నిన్నే నిన్నుగా మలిచేవులిరా సమయం అంటే తమ్ముడా, విలువలతోని బతికే బతుకును అందిస్తదిరా నిండుగా. క్రమశిక్షణను నేర్పిస్తదిరా సమయం మను నిత్యం, స్వేరో సైనికుడై సాగర కాలం నీనేస్తం. ఆ జెండా ఎత్తి నడవర తమ్ముడ, ధైర్యం నీ కను నిత్యం. కాలం నీతో నడవదు, నిన్నడిగి ముందుకు సాగదు, సంకల్పం ఒకటే చాలదు, దానికి సమయమే కదరా ఆయుధము. విజయం నేరుగా చేరదు, శ్రమ పడితే దక్కగా మానదు, నీ లక్ష్యం చేరే మార్గంలో ప్రతి సెకను విలువని తెలుసుకో. ఉన్నోడివా లేనోడివా, ఏ కులం నీదని అడగదు, మంచోడివా చెడ్డోడివా, ఏ మతము నీది అని అడగదు. ప్రేమ చాలి చూపదు, దాక్షిణ్యాలే ఉండవు, ప్రేమ చాలి చూపదు, దాక్షిణ్యాలే ఉండవు. దానికి విలువను ఇస్తే గెలుస్తావు, అది మరిచితే అక్కడే ఆగుతావు. కాలం నీతో నడవదు, నిన్నడిగి ముందుకు సాగదు, సంకల్పం ఒకటే చాలదు, దానికి సమయమే కదరా ఆయుధము.
నీ రేపటి లక్ష్యం మరువకు సోదరా నిప్పులు చిందినా ఏ పిడుగులు ఆపినా వెనకడుగే వేయక ముందుకు సాగరా నలు దిక్కులు నవ్వుతూ ఉన్నా నలుపెక్కని సూర్యుడు నువ్వై ఆ చుక్కల నేగిల దించే నీ శక్తిని యుక్తిగా చూపై నటరాజై నువ్వు రాజై నీ గెలుపే నీలో మెరుపై సాగరా ఆ గెలుపే నీదిరా నీ రేపటి లక్ష్యం మరువకు సోదరా కోసం నువ్వు ఆయుధంగా మారి కొండలే ఢీ కొట్టరా అది ఎంత కష్టమైనా ఆశయాల పీఠం నువ్వు అందుకున్న నాడు నిండుగా మురిసేనురా మీ అమ్మ ఎక్కడున్నా చేయూతే ఇస్తుంటే ఓ స్నేహ బంధం చరితల్లే మారాలి నువ్వెళ్ళు మార్గం నీ ప్రతిభే చూపించే ఆ రోజు కోసం ప్రతి అణువు కావాలి నీ వెనుక సైన్యం లేరా అడుగేరా ఆ శిఖరం చేరా మెరుపై సాగరా ఆ గెలుపే నీదిరా నీ రేపటి లక్ష్యం మరువకు సోదరా పడుతూ ఉన్నా పై పైకి పరుగు తీసి అలలతో పోటీ పడి చేరాలి కలల కడలి పందెమేది అయినా నీ పట్టుదలను చూసి ఒంటరై వడకాలిరా ఆ ఓటమైన హడలి అందరికీ చేతుల్లో ఉంటుంది గీత నీకేమో కాళ్ళల్లో ఆ బ్రహ్మరాత నీ కాళ్ళు అడుగులతో కాలాన్ని ఆపి లోకాలే పొగిడేలా చూపించు ఘనత తేరా చిందేరా విజయం నీదేరా మణిగిన అలలిక ఎగసెను చూడరా అసలు అవధులు లేవురా అలుపు దరిగిక చేరనీక ఆడరా మలుపు మలుపుకు చెరగని గురుతులు వీడరా పగలు మెరుపులు చూపరా వయస్సు సగముగా మారిపోయి ఓడెరా గెలుపే అడుగడుగునా వెలుగే నిను అలమెనా మేఘమే ఎగురిక నింగి వైపుకే కొలవని వేగమే అడుగుల చూపటానికే మరిచిన తారమే ముసుగిక నేడు వీడలే పరుగుల దాహమే పరువిక తేలికాయలే చిన్న తారమే ముసుగిక నేడు వీడలే పరుగుల దాహమే పరువిక తేలికాయలే అణిగి మణిగిన అలలిక ఎగసెను చూడరా అసలు అవధులు లేవురా అలుపు దరిగిక చేరనీక ఆడరా మలుపు మలుపుకు చెరగని గురుతులు వీడరా పగలు మెరుపులు చూపరా వయసు సగముగా మారిపోయి ఓడెరా
రోజు గమ్యమెదురవదా గగనాలనే గురి చూడరా మరి నేల నీకు వశమవదా గమనాలనే గమనించరా ఒక రోజు గమ్యమెదురవదా గగనాలనే గురి చూడరా మరి నేల నీకు వశమవదా మేఘమే ఎగురి కనింగి వైపుకే కొలవని వేగమే అడుగుల చూపటానికే మరిచిన తారమే ముసుగి కనేడు వీడలే పరుగుల దాహమే బరువిక తేలికాయలే అణిగి మణిగిన అలలిక ఎగసెను చూడరా అసలు మణిగిన అలలిక ఎగసెను చూడరా అసలు అవధులు లేవురా అలుపు దరికి కచేరనీక ఆడరా పవిత్ర ధాత్రి భారతాంబ ముద్దు బిడ్డవౌరా ఉయ్యాలవాడ నారసింహుడా చరిత్ర పుటలు విస్మరించ వీలు లేని వీరా రెనాటి సీమ కన్న సూర్యుడా మృత్యువే స్వయాన చిరాయురస్తు అనగా ప్రసూతి గండమే జయించినావురా నింగి శిరసు వంచి నమోస్తు నీకు అనగా నవోదయానివై జనించినావురా ఉషస్సు నీకు పిరాయరా యశస్సు నీకు రూపమాయరా దేవుడు కొందరికే కళనిస్తాడు. నీకు జనాల్ని సంఘటితం చేసే గొప్ప కళనిచ్చాడు. అది నీ కోసమో ఆ దేవుడి కోసమో కాదు, స్పందించే అందరి కోసం. అహంకరించు ఆంగ్ల దొరల పైన ఉంకరించగలుగు ధైర్యమా తలంచి బ్రతుకు సాటి వారిలోన సాహసాన్ని నింపు శౌర్యమా శృంఖలాలనే తెంచుకోమని స్వేచ్ఛ కోసమే శ్వాస నిమ్మని నినాదం నీవేరా ఒక్కొక్క బిందు వల్లే జనులను ఒక్క చోట చేర్చి సముద్రం వల్లే మార్చినావురా ప్రపంచమునికి పోవు పెను తుఫానులాగా వీచి తొరల్ని ధిక్కరించినావురా మొట్టమొదటిసారి స్వతంత్ర సమర భేరి పిఠిల్లు మన్నది ప్రజాళి పోరిది కాళరాత్రి వంటి పరాయి పాలనాన్ని దహించు జ్వాలలో ప్రకాశమే ఇది బళ్ళారి నుండి రసల్ ఫోర్స్
విక్రమించి తరుముతోంది రారి వీర సంహారా. వపాబాబు ఆర్ట్ అకాడమీ అనేది వ్యవస్థాపకుడు పాలకొల్లు వాస్తవ్యులు ఆయన డి రామకృష్ణారావు గారు. మరి రామకృష్ణారావు పాలకొల్లో చిన్నప్పటి నుంచి కూడా మరి చిన్నప్పటి నుంచి ఇప్పుడు ఎలా బాలబాలికలు ఎలా అయితే బొమ్మలు వేస్తున్నారో అదే మాదిరిగా ఆయన కూడా పాలకొల్లో బొమ్మలు వేస్తూ నా దగ్గర కూడా కొంతకాలం పనిచేశారు. తర్వాత 10th క్లాస్ అయిన తర్వాత మద్రాసు వెళ్ళిపోయి అక్కడ పెద్ద పెద్ద ఆర్టిస్టులతో పరిచయాలు ఏర్పరచుకుని ఈ రోజుని జాతీయ అంతర్జాతీయ స్థాయికి ఎదిగి మరి ఎంతో పేరు ప్రఖ్యాతి తెచ్చుకున్న డి రామకృష్ణారావు గారు మా వపాబాబు ఆర్ట్ అకాడమీకి వ్యవస్థాపక అధ్యక్షుడు. ఈ కార్యక్రమాన్ని సమర్పించువారు లయన్స్ ఇంటర్నేషనల్ పాలకొల్లు, ఎంజేఎఫ్ లయన్ డాక్టర్ కె జయభారత్ రెడ్డి ప్రెసిడెంట్, లయన్ అందే భానుప్రకాష్ సెక్రటరీ, లయన్ టీవీఆర్ సురేష్ ట్రెజరర్, జేసీఐ పాలకొల్ రైజింగ్, జేఎఫ్ఎం వేణు వంకధార ప్రెసిడెంట్, జేసీ మౌనికా దోనెల సెక్రటరీ, జేసీ ఈశ్వర్ సిడగం ట్రెజరర్. రసతరంగిణి లీలా
దిశ. నీ మనసున కలగద రాగలేశమైన హే మహేశని భయద పదాహతి దైత్య శోషణము జరుపంగా భోగి భూష భువనాళిని నిలుపవ అభయ ముద్రలోన నమక చమకముల నాదాన యమక గమకముల యోగాన ఈ సమావేశాన్ని చేసిన పెద్దలకు తల్లిదండ్రులకు విద్యార్థులందరికీ కూడా ఏలూరు ఆర్ట్ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మాది ఏలూరు అంటే ఏలూరు ఆర్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నేను. ఈ ఒప్పందపు కార్యక్రమాలను మొదలుపెట్టిన నుంచి మేము పార్టిసిపేట్ చేస్తూనే ఉన్నాం. పిల్లలకు సృజనాత్మకత పెరగాలంటే విద్యే కాదు టెక్నికల్గా ఈ ఆర్ట్స్ కూడా నేర్చుకోవడం అనేది చాలా మంచిది. ఈ చేసే కార్యక్రమాలు ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులు పార్టిసిపేట్ చేయించుకోవాలని అభివృద్ధి పదంలో నడిపిస్తారని కోరుకుంటూ సెలవు. చాలా 350 మంది పిల్లలు వచ్చి చిత్రలేఖనం పోటీల్లో పాల్గొన్నాం. అలాగే దక్షిణ భారత వివిధ ఊర్ల నుంచి నా తోటి కళాకారులందరూ ఇక్కడికి ఇచ్చేసి ఎన్టీ రామారావు గారి 100వ జయంతి పురస్కరించుకుని ఎన్టీఆర్ బొమ్మలు వేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా శుభాకాంక్షలు, అభినందనలు. శశిధర గజ చర్మాంబర గంగాధర హరనే సుందర స్మరహర గౌరి మనోహర జయ పరమేశ్వరనే శంకర శశిధర గజ చర్మాంబర గంగాధర హరనే సుందర స్మరహర గౌరి మనోహర జయ పరమేశ్వరనే జయ జయ శంకరనే జయ విశ్వేశ్వరనే జయ జయ శంకరనే జయ విశ్వేశ్వరనే
గిరీశ మహేశ ఉమేశ జయ విశ్వేశ్వరనే శూలిక పర్థి త్రినేత్ర త్రియంబక జయ మృత్యుంజయనే ఈశ గిరీశ మహేశ ఉమేశ జయ విశ్వేశ్వరనే శూలిక పర్థి త్రినేత్ర త్రియంబక జయ మృత్యుంజయనే జయ ಮೃತ್ಯುಂಜಯನೇ ಭಕುತಿಗೆ ಬೇಗನೆ ಬುಲಿಯುವ ದೇವನೇ ಜಯ ತ್ರಿಪುರಾಂತಕನೇ ಬೇಡಿದ ವರಗಳ ಆ ಕ್ಷಣ ನೀಡುವ ಸಾಂಬ ಸದಾಶಿವನೇ ಭಕುತಿಗೆ ಬೇಗನೆ ಒಲಿಯುವ ದೇವನೇ ಜಯ ತ್ರಿಪುರಾಂತಕನೇ ಬೇಡಿದ ವರಗಳ ಆ ಕ್ಷಣ ನೀಡುವ ಸಾಂಬ ಸದಾಶಿವನೇ ಜಯ ಜಯ ಶಂಕರನೇ ಜಯ ವಿಶ್ವೇಶ್ವರನೇ ಜಯ ಜಯ ಶಂಕರನೇ ಜಯ ವಿಶ್ವೇಶ್ವರನೇ ಋಷಿಗಳ ಹೃದಯದಿ ಮನೆಯನ್ನು ಮಾಡಿದ ತ್ರಿಭುವನ ಪಾಲಕನೇ ಲೋಕವ ರಕ್ಷಿಸಿ ವಿಷವನೆ ಕುಡಿದ ಕರುಣಾಸಾಗರನೇ ಋಷಿಗಳ ಹೃದಯದಿ ಮನೆಯನ್ನು ಮಾಡಿದ ತ್ರಿಭುವನ ಪಾಲಕನೇ ಲೋಕವ ರಕ್ಷಿಸಿ ವಿಷವನೆ ಕುಡಿದ ಕರುಣಾಸಾಗರನೇ ಕರುಣಾಸಾಗರನೇ ಶಂಕರ ಶಶಿಧರ ಗಜ ಚರ್ಮಾಂಬರ ಗಂಗಾಧರನೇ ಸುಂದರ ಸ್ಮರಹರ ಗೌರಿ ಮನೋಹರ ಜಯ ಪರಮೇಶ್ವರನೇ ಜಯ ಜಯ ಶಂಕರನೇ ಜಯ ವಿಶ್ವೇಶ್ವರನೇ ಜಯ ಜಯ ಶಂಕರನೇ ಜಯ ವಿಶ್ವೇಶ್ವರನೇ ಶಶಿಧರನೇ ಹರನೇ ಶಿವನೇ సాగించారు దానికి మా భక్తులను ఇక్కడ వాక్యమైన ఐక్యం చేసి స్థాపించడానికి ఏ విధంగా ప్రోత్సహించారో మా సలహా పుస్తకాన్ని కూడా ఆత్మీయులు చెన్నైలో కూడా మాకు సేకరించి పేరు జరిగింది ఈ సంవత్సరం కూడా సలహా పుస్తకాన్ని రెండింటిలో కూడా ఆయన సలహా చెప్తున్నాం ఇదే ప్రధాని కూడా బలిగా ఇతర మన అందరూ కూడా ప్రోత్సాహానికి చాలా బాగా చేస్తున్నారు ప్రజలు చక్కగా ప్రణాళిక గ్రహించి ఇంకా ముందుకి దీన్ని ఆదర్శంగా మిగతా మా సొంతగా వెళ్ళే వాళ్ళంటే వాళ్ళ ఆదర్శంగా తీసుకోవాలని మేము స్ఫూర్తిగా తీసుకుని మంచిగా మీరు ఎదగాలని ఆశిస్తూ నాకు అవకాశం ఇచ్చింది. దాని వెనుక ఎంతో శారీరకంగా ఆర్థికంగా ఎంతో శ్రమతో కూడుకున్నది. ప్రతిష్టాత్మకమైన వడ్డాది బాబయ్య గారు బాబు గారు పేరుతో ఎంతటి అద్భుతమైన చిత్రకళా సంస్థ నిన్నటి రోజున 400 మంది పైమాటు చిన్నారులతో చిత్రకళ పోటీ నిర్వహించడం అద్భుతమైన స్పందన చాలా అభినందనీయం. దీనికి అవకాశం కల్పించినటువంటి పాలకొల్లు లయన్స్ క్లబ్ వారికి జేసీఐ యాజమాన్యానికి దానితో పాటు వాబా బాబు ఆర్ట్ అకాడమీ కార్యవర్గ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు. కూచిపూడి జానపద ప్రదర్శన చేస్తున్న విద్యార్థులందరికీ జ్ఞాపకలు మనం వాళ్ళ ప్యాకెట్లు పాపం మార్నింగ్ నుంచి ఎలా ఉన్నారు వాళ్ళందరినీ వేదికపై సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ప్రతి సంవత్సరం మాతో పాటు ఉంటున్న అబ్దుల్ గారు మీరు ఒకసారి కష్టాలతోనూ ఒకసారి థ్యాంక్స్ చెప్తున్నాం గట్టిగా. ఎందుకంటే వాళ్ళ సమయంతో పాటు వీళ్ళ మేకప్ వేస్తూ చిన్నారులు వాళ్ళ పేరెంట్స్ వీళ్ళందరితో కూడా ఎక్కడ ప్రదర్శిద్దామో ఒక ఆతృతతో చూస్తే నిజంగా ఈ ఒక కళని అభినందించడానికి ఎంత పెద్ద మనసు ఉంటుందంటే అది మీ అందరి దగ్గర ఉంది. ఒకసారి పిల్లలందరికీ ఒకసారి మనం థ్యాంక్స్ చెప్తాం. సంకల్ప దీక్షతో అంతా సన్నద్ధమే పర్జన్య గర్జనై గగనమనే విజయ్ భవ విజయ్ భవ గగనమనే విజయ్ భవ
అందరికీ కూడా మా అకాడమీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ మాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. ఈ కార్యక్రమాన్ని సమర్పించువారు లయన్స్ ఇంటర్నేషనల్ పాలకొల్లు, ఎంజేఎఫ్ లైన్ డాక్టర్ కె జయభారత్ రెడ్డి ప్రెసిడెంట్, లైన్ అందే భానుప్రకాష్ సెక్రటరీ, లైన్ టీవీఆర్ సురేష్ ట్రెజరర్, జేసీఐ పాలకొల్ రేసింగ్, జేఎఫ్ఎం వేణు వంకధార ప్రెసిడెంట్, జేసీ మౌనికా దోనెల సెక్రటరీ, జేసీ ఈశ్వర్ సిడగం ట్రెజరర్. వింత వింతలు పన్నగపు దోమ తెరపైకెత్తవేలయ్యా, విన్నపాలు వినవలి వింత వింతలు పన్నగపు దోమ తెరపైకెత్తవేలయ్యా, విన్నపాలు వినవలి వింత వింతలు. గోపా బాపు ఆర్ట్ అకాడమీ 2016లో వడ్డాది బాపయ్య మరియు బాపు ఆర్ట్ అకాడమీ అని పెట్టాలని సంకల్పించిన వారు మన రామకృష్ణ గారు చెన్నై నుంచి. ప్రఖ్యాత కళాకారుడిగా వెలుగొందుతా సినీ ఆర్టిస్ట్ కింద ఉంటా మన పాలకుల్లో ఎందుకు మనం ఆర్ట్ అకాడమీ ప్రారంభించలేమని చెప్పి ఆ రోజు లయన్స్ క్లబ్ ఆఫ్ పాలకొల్లుని సంప్రదించినప్పుడు దాని ఉంది కళలు పుట్టిన పాలకొల్లు, ఇక్కడ మనం ఏదైనా చేయగలం, ఏమైనా మనం కళాకారుని ప్రోత్సహించడం అనేది పాలకొల్లో ఒక మంచి సంప్రదాయం. కళా పోషకులు ఉన్న ఊరు పాలకొల్లు అని చెప్పేసి ఆ రోజు పెట్టిన ఒక చిన్న మొక్క ఇవాళ వృక్షం కింద సాగి ఎంతమంది కళాకారులు వేరే వేరే రాష్ట్రాల నుంచి వేరే వేరే జిల్లాల నుంచి వచ్చి ఇక్కడ కళని చూపించి అలాగే కళాకారులందరికీ ఇక్కడ నుంచి సత్కరించడం అనేది గత 8 ఏళ్ళుగా నిర్విరామంగా సాగుతుంది. భీమవరంకి వెళ్ళి ఒక ప్రైజ్ కొట్టుకొచ్చిన పాలకొల్లు చిన్న నునుగు మిసాలు కొరడి వేళ ఒక అత్తివి అన్న ఒక ఊర్లో ఒక థియేటర్ పక్కన అమ్మగారి ఇంటి దగ్గర వాళ్ళ పోస్టర్ మీద రాస్తున్నాయి చూసి స్ఫూర్తి పొంది ఒక కళాకారుడిగా పాలకొల్లులో 55 సంవత్సరాల నుంచి జిఎస్ఎన్ ఆర్ట్స్ అంటే చాలా మందికి తెలుసు, అంటే కొత్త తరం తెలియదేమో కానీ కంప్యూటర్ తరం వాళ్ళకి మాకందరికీ కూడా తెలిసిన జిఎస్ఎన్ ఆర్ట్స్ అంటే ఏంటి. కొనావర్తన్ సత్యనారాయణ గారు జిఎస్ఎన్ ఆర్ట్స్ మన లయన్స్ క్లబ్ ఎదురుగుండాలి. ఏదో ఆయనకు 1968లో వచ్చిన ప్రశంసా పత్రం సర్టిఫికేట్ అనమాట. సినిమా డైరెక్టర్ కోడిరామకృష్ణ గారు పాల్గొని ఇచ్చారు కన్సలేషన్ ప్రైజ్. మధ్యలో మన ఊరికి ఫ్లడ్స్ వచ్చినా సరే ఇవి పోకుండా కాపాడుకుని, అంటే కళ అంటే ఆయనకున్న ఇంట్రెస్ట్ మీరు చూడండి. ఇది నిజంగా ఆస్తి పత్రం కింద లెక్క ఎన్నో కోట్ల విలువైంది. ఒక 56 ఏళ్ల క్రితం ఆ జిఎస్ఎన్ గారికి మా బాబా ఆర్ట్ అకాడమీ చిన్న సత్తారు, ఆయన ఒప్పుకోరు కానీ ఈ క్షణం మన శౌర్య భాస్వరం రగిలించే రాత్రిని మదిరెచ్చిపోయలే రోషమే గగనమనే విజయీ భవ. School, sir.
అని చెప్పి పాట నువ్వే పాడేవా? ఈ గుంపు నుంచి వచ్చిందా? నువ్వు అలా లేవు. అసలు గట్టిగా తప్పట్లు కొట్టండి. మన నిజంగా మనం ఒక్కసారిగా మార్చేస్తుంది ఈ అమ్మాయి తిరు ఎంకరేజ్ చేద్దాం. ఇలాంటి గాయని మన ఏరియాలో పుట్టింది. చూడండి శుభం కురుత్వం కళ్యాణం ఆరోగ్యం ధన సంపదః. శుభం కురుత్వం కళ్యాణం ఆరోగ్యం ధన సంపదః. శత్రుబుద్ధి వినాశాయ దీపజ్యోతిర్నమోస్తుతే. దీపజ్యోతిర్నమోస్తుతే. శుభం కురుత్వం కళ్యాణం ఆరోగ్యం ధన సంపదః. తొమ్మిదవ వార్షికోత్సవానికి రెండవ రోజు అయినటువంటి ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు నుంచి ప్రత్యేకంగా చిత్రకారులు వేసిన పెయింటింగ్స్ అందరూ చెల్లించారు. చాలా చక్కగా చిత్రీకరించారు. అలాగే ఇంతకుముందు వేసిన పెయింటింగ్స్ కూడా పార్టిసిపేట్ చేశారు. వచ్చిన వారికి స్టూడెంట్స్కి శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం. మంది అలాగే వేదిక ఉన్న పెద్దలకు అకాడమీ వాళ్ళకి, తల్లిదండ్రులకు అందరికీ నమస్కారాంజలి. అలాగే పిల్లలకి నా ఆశీస్సులు. ఈ వాపా 9వ వార్షికోత్సవం అద్భుతంగా జరిగింది. పిల్లలందరూ బాగా నిన్న పెయింట్స్ బాగా వేశారు. అలాగే ఈరోజు లైవ్ పెయింట్ జరిగింది. 4 రాష్ట్రాల నుంచి ఇక్కడ రావడం జరిగిందండి. అందరికీ నా ధన్యవాదాలు. సో థ్యాంక్ యూ. థ్యాంక్స్ చెప్తున్నా మీ అందరికీ. బాబు అకాడమీ 9 years నుంచి చాలా బాగా చేస్తున్నారు. 10th year ఇంకా బాగా చేస్తామని చెప్పేసి సభలో చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా వ్యవహరిస్తున్న లైన్ కుమ్మరి మురళీకృష్ణ గారికి, అలాగే పాలకొల్లు లైన్స్ ప్రెసిడెంట్ అయిన లైన్ జయభారత్ రెడ్డి గారికి, జేసీఐ ప్రెసిడెంట్ అయిన వి వేణు గారికి, అలాగే బాబు ఆర్ట్ అకాడమీ ప్రెసిడెంట్ అయిన భాస్కర్రావు గారికి, అలాగే బాబు ఆర్ట్ అకాడమీలో ఉన్న ఆ టీం అందరికీ ముందుగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే 1, 2, 3 కాదండి, 9 సంవత్సరాలు. ఇది 9వ వార్షికోత్సవం అన్నారు. ఇంత చక్కగా ఒక కార్యక్రమాన్ని నిర్వహించడం అంత తేలికైన టాస్క్ కాదు. సో ముందుగా వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులకి, ఎవరైతే ఇందులో బహుమతులనైతే గెలుచుకున్నారో వాళ్ళందరికీ, పార్టిసిపేట్ చేసిన వారికి అందరికీ నా అభినందనలు తెలియజేస్తూ, సభాధ్యక్షులు మిత్రులు మురళి గారికి, అదేవిధంగా వేదిక మీద ఆశీర్లైన మన బాబు ఆర్ట్ అకాడమీ అధ్యక్షులు, కార్యదర్శి, అలాగే కోశాధికారులు మరి రాము గారికి, వెంకటేశ్వరరావు గారికి, భాస్కరరావు గారికి, అలాగే లయన్స్ క్లబ్ మరి సారథులకి, ఈ కార్యక్రమంలో పాల్గొన్న మరి కళాకారులకు అందరికీ నా నమస్కారాలు. విద్యార్థులకి నా ఆశీస్సులు. ముందుగా మన క్షేత్రపాలకులైనటువంటి శ్రీ క్షీరారామలింగేశ్వర స్వామి తెలుసుకుందాం. ఎందుకంటే పాలకొల్లు కళలకి పుట్టినీళ్ళు కాబట్టి మన స్వామి సన్నిధిలో మనం అందరం కూడా ఇక్కడ పాలకొల్లు పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తికి ఏదో రూపంలో కళ ఉంటుంది. ఇందాక అమ్మాయిని చూసాం, ఎక్కడో మైకేల్ జాక్సన్ అలాంటి పాడే పాటలు ఇక్కడ మన పాలకొల్లు అమ్మాయి పాడిందంటే ప్రతి ఒక్కరిని మీ పిల్లల్ని వెలికి తీయాలే కానీ పిల్లలే కాదు, ఇప్పుడు వాళ్ళ కళాకారులు చూస్తుంటే చిన్నపిల్లలే అనుకున్నాను. నాకన్నా పెద్దోళ్ళు కానీ అందరూ కూడా అక్కడ ఆర్ట్ చేస్తూ అందరూ కూడా కూర్చుని ఉన్నారు. కనుక మనం నైపుణ్యాన్ని మనం తీసుకున్నట్లయితే కళ ఒక్కొక్కరికి ఒక్కొక్క దాంట్లో ప్రావీణ్యత ఉంటుంది. అందరూ కూడా సిగ్గుపడకుండా మన కళ ప్రదర్శిస్తే పాలకొల్లు ప్రపంచ స్థాయిలో జంపడానికి ఎదురుగా ఉంటుందో సందేహం లేదు. ముందుగా అధ్యక్షుల వారికి, మురళి గారికి, అలాగే మా సోదరైనటువంటి లైన్స్ అరుణ్ గారికి, అలాగే జేసీఐ వేణుకి, అలాగే మా లైన్స్ రెడ్డి గారికి, మా భారతీయ జనతా పార్టీ నాయకులకు గుర్తొచ్చేది మొట్టమొదట
అంటే నిజంగా విజయవాడ వాస్తవం ఎవరినైనా చూసినట్లయితే రామారాయణ గారిని చూస్తే దేవుళ్ళలో చూస్తూ ఉంటారు. వారికి స్వాగతం సుస్వాగతం. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రులు శ్రీ నిమ్మల రామానాయుడు గారికి వేదికపైకి సాధారణంగా ఆహ్వానం పలుకుతూ గత 8 సంవత్సరాలుగా నిర్విరామంగా సాగుతున్న గొప్ప బాప ఆర్ట్ అకాడమీ పిల్లల్లో సృజనాత్మకత కోసం చిత్రలేఖనం పోటీలు, అలాగే వివిధ రాష్ట్రాల నుంచి జిల్లాల నుంచి కళాకారులను తీసుకొచ్చి లైవ్ ఆర్ట్ పెయింటింగ్ 2 రోజుల పాటు జరిగింది. ముగింపు ఉత్సవాలకి ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ నిమ్మల రామానాయుడు గారిని మాట్లాడవలసిందిగా కోరుతాం. ఈ కార్యక్రమాన్ని సమర్పించువారు లయన్స్ ఇంటర్నేషనల్ పాలకొల్లు, ఎంజేఎఫ్ లైన్ డాక్టర్ కె జయభారత్ రెడ్డి ప్రెసిడెంట్, లైన్ అందే భానుప్రకాష్ సెక్రటరీ, లైన్ టీవీఆర్ సురేష్ ట్రెజరర్, జేసీఐ పాలకొల్ రైజింగ్, జేఎఫ్ఎం వేణు వంకధార ప్రెసిడెంట్, జేసీ మౌనికా దోనెల సెక్రటరీ, జేసీ ఈశ్వర్ సిడగం ట్రెజరర్. ఈరోజు మన పాలకొల్లులో బాపు ఆర్ట్ అకాడమీ ద్వారా ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క ఆర్ట్ క్యాంప్ కార్యక్రమానికి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, వేదిక ముందున్నటువంటి ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా అందరికీ కూడా ముందుగా నమస్కారం మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నాను. బాపు ఆర్ట్ అకాడమీ ఈ రోజునే కాదు, గత నుంచి కూడా నేను కూడా ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వాములు అవుతూ అనేక జిల్లాల నుంచి, అనేక రాష్ట్రాల నుంచి ఎన్నో వ్యయ ప్రయాసాలు అయినప్పటికీ కూడా పెద్ద ఎత్తున పాలకులు ఇచ్చేసి ఈ బాపు ఆర్ట్ అకాడమీ ద్వారా నిర్వహించేటువంటి ఈ యొక్క ఆర్ట్ క్యాంప్ లో పెద్ద ఎత్తున పాల్గొనడం నిజంగా చాలా సంతోషం, చాలా అభినందనీయమైన విషయం. ఎందుకంటే ఈరోజు ప్రతి వ్యక్తి కూడా ఆనందంగా సంతోషంగా ఉండవలసినటువంటి అవసరం ఉంది. అటువంటి ఆనందం సంతోషం లభించేటువంటి విషయాలలో ఈ పెయింటింగ్ కూడా ఆ మనిషి మీద కూడా చాలా చాలా ప్రభావం చూపుతుంది. ఎందుకంటే మనం ఎంతో ఒత్తిడితో ఉన్నప్పుడు, ఎంతో స్ట్రెస్ లో మనం ఉన్నప్పుడు ఒక అందమైనటువంటి, ఒక సుందరమైనటువంటి, ఒక మంచి ఆర్ట్స్ కానీ పెయింటింగ్స్ కానీ చూస్తే మనం మనసంతా కూడా ఒక తేలికపడి ఒక మంచి ఉల్లాసం, ఒక మంచి మానసికమైన ఆనందం ఖచ్చితంగా ఆ పెయింటింగ్ చూసేటప్పుడు మనకి ఆ అనుభూతి కలగడం అనేది మనం వ్యక్తిగతంగా కూడా చాలా సార్లు అనుభవించినటువంటి పరిస్థితి. అలాగే బయట కూడా చూస్తూ ఉంటాం, మనం ఏదైనా రోడ్డు మీద వెళ్తున్నప్పుడు కానీ ఎక్కడికి చూస్తుంటే మంచి మంచి బిల్డింగ్స్, మంచి పెయింటింగ్స్ బాగా కనిపిస్తూ ఉంటే మనం కూడా చాలా మనసు తెలియనటువంటి ఒక తేలిక అయినట్టుగా ఒక ఆనందం, సంతోషం ఆ బిల్డింగ్ చూసినప్పుడు కూడా మనకి కనిపిస్తున్నట్టు పరిస్థితి. అంటే రంగులు అనేవి, ఆ పెయింట్స్ అనేది ఆ మనిషి మీద చాలా చాలా ప్రభావం చూపుతుందనే విషయం ఖచ్చితంగా మన అనుభవంలో నేను కూడా చాలా చాలా చూడడం జరిగింది. అందులో కూడా పర్టికులర్ గా ఇక్కడ పెయింట్స్ ఏదైతే ఉందో మరి నిజంగా ఆ పెయింటింగ్ చూస్తే, ఎందుకంటే ఒకదానికి ఒకటి పోటీ పడేటువంటి విధంగా మరి అందులో కూడా ఒక మెసేజ్ కూడా ఇచ్చేటువంటి విధంగా కూడా పెయింటింగ్స్, ఎందుకంటే నేను ప్రతి సంవత్సరం కూడా పరిశీలిస్తూ ఉన్నా, చూస్తూ ఉన్నా. ప్రతి పెయింట్ లోనూ కూడా ఒక అంతర్లీనంగా కూడా మెసేజ్ ఇచ్చేటువంటి విధంగా కూడా మంచి కళాకారులు, ఆర్ట్స్ నిపుణులు ఆ రకంగా పెయింటింగ్స్ ని, అంటే దాని ద్వారా కూడా ఒక మెసేజ్ పంపించేటువంటి విధంగా ఆ పెయింటింగ్ కూడా తీసుకోవడం చాలా సంతోషం. మరి ఈ రకంగా ఎన్నో వ్యయ ప్రయాసాలు అయినప్పటికీ కూడా ప్రతి సంవత్సరం కూడా క్రమం తప్పకుండా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ యొక్క బాపు ఆర్ట్ అకాడమీ ద్వారా ఈ సంవత్సరం కూడా ఈ యొక్క కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు మరి వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, భవిష్యత్తులో కూడా ఈ బాపు ఆర్ట్ అకాడమీ ద్వారా మరెన్నో మంచి కార్యక్రమాలు ఇటువంటివి మీ అందరినీ కూడా ప్రోత్సహించేటువంటి విధంగా జరిగేటువంటి కార్యక్రమాలకు పూర్తిగా
మరి మా తరఫు కూడా పూర్తి సహాయ సహకారాలు కూడా ఉంటాయి. ఎందుకంటే ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి ఉన్నటువంటి ప్రజా ప్రభుత్వం తెలుగుదేశం, జనసేన, బీజేపీ, ఎన్డీఏ ప్రభుత్వం కూడా ఒక సంతోష్ ఆంధ్రప్రదేశ్ గా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉండాలి, ఒక ఆంధ్రప్రదేశ్ గా ఈ రాష్ట్రం ఉండాలి. ప్రతి సండే కూడా మంచి ఆనందంగా సంతోషంగా ప్రజలందరూ కూడా గడపాలి. ఇట్లా నిత్యం స్ట్రెస్ తో పనిచేసేటువంటి వారికి ఆనందం, సంతోషం కూడా ఇస్తే మళ్ళీ వాళ్ళందరూ కూడా మరింత బాగా పనిచేసేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి ఒక సంతోష ఆంధ్రప్రదేశ్ సృష్టించాలనేటువంటి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం మరి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉంది. కాబట్టి ఖచ్చితంగా రేపు భవిష్యత్తులో కూడా ఈ కళలకు కానీ, ఈ కళాకారులకు కానీ, ఇటువంటి పెయింటర్స్ కానీ అందరికీ కూడా పూర్తిగా అండగా మీ అందరికీ తోడుగా ప్రభుత్వం కూడా భవిష్యత్తులో కూడా ఉంటుందని చెప్పి మరొకసారి మీలో అందరికీ కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ఇక్కడ కళ్ళు తాగుతున్న ఒక జంట తదుపరి శ్రీ పరిమి రామకృష్ణ గారు, ప్రముఖ చిత్రకారులు, భీమవరం. మినిస్టర్ గారికి ఒక్కొక్కరిని చూపించుకుని మీరు దిగుమతులే కానీ ప్లీజ్. ఈ రోజు లైవ్ వార్తలో నా వెబ్సైట్ చిత్రకారులు ఉంటే వారి చిత్రాన్ని మినిస్టర్ గారికి చూపిద్దామని. అహోరాత్రులు కృషి చేసిన మంత్రివర్లకి మనం ఒకసారి మన పాలకులు నియోజకవర్గం అంతా ఒకసారి ఈ రోజు టీము వివిధ జిల్లాల నుంచి ఇక్కడ విచ్చేసి నందమూరి తారక రామారావు గారు మండపేట నుంచి ఎన్టీ రామారావు గారి మన కాకినాడ చిత్రకారులు పాలకులు విచ్చేసి ఉదయం మీరు కాకినాడ ఇచ్చాను భార్యాభర్తలు ఒక అరుదైన పెంచుదాక ఇలా చూడండి మన మినిస్టర్ గారి గిఫ్ట్ మధ్యలో
మనకి కాబోయే గవర్నర్ అనివేస్ పాపారావు నాయుడు గారు, లయన్స్ క్లబ్ ఆఫ్ పాలకొల్లు అధ్యక్షులు జయభారత్ రెడ్డి గారు, కాబోయే ప్రెసిడెంట్ తెలుగు మన సతీష్ గారు, అలాగే మన లయన్స్ మెంబర్లు, వ్యవస్థాపక అధ్యక్షులు రాఠీ గారు ఉన్నారు, జిఎస్ఎన్ గారు ఉన్నారు, ప్రెసిడెంట్ కొస్నా భాస్కర్ గారు, అలాగే సెక్రటరీ ట్రెజరర్ పేరు పేరున అందరూ వెంకట్ గారు, రాజు గారు, రాము గారు, శ్రీనివాస్ గారు, వీరందరి కృషితోనే ఈ రోజు 9వ వార్షికోత్సవం ఎంత అద్భుతంగా నిన్న మధ్యాహ్నం నుంచి అలా జరుగుతుంది. నిన్న సుమారు 450 మంది పిల్లలతో చిత్రలేఖనం పోటీలు చేయడం జరిగింది. వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క అద్భుతమైన కళాఖండాన్ని ఇవాళ మధ్యాహ్నం మేము డిస్ప్లే చేస్తాం. అలాగే ఈ రోజు రాష్ట్ర నలుమూల నుంచే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి కూడా కళాకారులు వచ్చి తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వారు స్పాట్ పెయింటింగ్ మన తెలుగు వారికి గర్వించదగ్గ నేత ఎన్టీ రామారావు గారికి యొక్క చిత్రపటాన్ని వాళ్ళు ఆవిష్కరిస్తున్నారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కళాఖండం తయారు చేస్తున్నారు. అవన్నీ కూడా మీరందరూ తిలకించి కళాకారులను ప్రోత్సహించండి, కళలను ప్రోత్సహించండి. ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలోకి వెళ్ళిపోయి ఒక చిన్న క్లిక్ మొబైల్స్ లోకి వెళ్తున్న పిల్లల్ని మళ్ళీ కళల వైపు ప్రోత్సహించాలన్నా మా బాబు ఆర్ట్ అకాడమీ, అలాగే కాన్ఫల్ ఎక్స్క్లబ్ వారి యొక్క కృషిని మీరందరూ కూడా అభినందించి ముందుకు తీసుకెళ్తే వచ్చే 10వ వార్షికోత్సవం మాత్రం అంగరంగ వైభవంగా స్టేట్ లెవెల్లో చేద్దామని చెప్పి మాత్రం అందరూ మాటిచ్చారు. వేదికన్న పెద్దలందరూ అలాగే చేద్దామని మరొకసారి మీ అందరికీ మాటిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ కార్యక్రమాన్ని సమర్పించువారు లయన్స్ ఇంటర్నేషనల్ పాలకొల్లు, ఎంజేఎఫ్ లైన్ డాక్టర్ కె జయభారత్ రెడ్డి ప్రెసిడెంట్, లైన్ అందే భానుప్రకాష్ సెక్రటరీ, లైన్ టీవీఆర్ సురేష్ ట్రెజరర్, జేసీఐ పాలకొల్ రైజింగ్, జేఎఫ్ఎం వేణు వంకధార ప్రెసిడెంట్, జేసీ మౌనికా దోనెల సెక్రటరీ, జేసీ ఈశ్వర్ సిడగం ట్రెజరర్.